ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ప్రాపంచిక విషయములందు లభించు భోగము శాశ్వతము కాదని గ్రహించి మానవ దేవతలకు లొంగకపోయి తపో సమాధిలో నిరంతరం రమించిన వారే అవధూత. అట్టి అవధూత ఉన్నది ఉన్నట్లుగా గ్రహించి భోగము అన్నది భోక్తయని, అది అంటరానిదని గ్రహించిన నాడు బోనాలయందు సగ్గటిని విడిచి ప్రాపంచిక ఆశలను దరిచేరనీయక నిత్యము శ్రమ సమకాలికమై శాశ్వతమైన అమృతమయమైన ఆత్మతత్వమును పొందినవారే అవధూత. మలినపూరితమైన ఈ దేహమును సుస్థిరతను కాక శాశ్వతముగా దేహాన్ని మలచవనను ఆశ లేక పాశమును వీడి తన దేహాన్ని వదలి భూమిని తన గర్భాలయములా భావించి ఆ గర్భాలయానికి ఆకాశము పైకప్పుని తలచి ఆ భూమిని పట్టు వదలకుండా స్వీకరించి భూమిని వస్త్రముగా ధరించి సంచరించువాడే అవధూత. ఆత్మానందములో మునిగినది నిత్యము జరుగు క్షణిక సుఖాన్ని దరిచేరనీయక ఆ సుఖము క్షణభంగురమని తెలుసుకుని మసలుకునేవాడు అవధూత. అవశేషాదులను తనలో లీనమై స్వప్న దృష్టితో చూస్తూ నిలిచియుండువాడే అవధూత. సకల జనుల యందు సమాన దృష్టి నిలిపిన వాడే అవధూత. ఆశను నెరవేర్చి దేహమును సుఖభోగాలకు అలవర్చనీయక ఇహ పర కర్మలను త్యజించి ఆశింపక జీవనము పొందినవారే అవధూత. వాసనలను విడనాడి కామాన్ని జయించి విరాగి వలె జీవించు పరబ్రహ్మమే అవధూత. జ్ఞానమార్జించుట దుర్లభము, ఆర్జించిన జ్ఞానము అనుభవజ్ఞము. అందు తను నిలిచి మహర్షి తత్వమును పొంది ఎరుక ఎందే తన ధ్యానమును నిలిపి మహాయోగిగా మారినవాడే అవధూత. అవధూతలు ఈ భూమిపై సాక్షాత్తు అవతరించిన ఈశ్వర స్వరూపులు, మహా చైతన్యవంతులు. చైతన్యముతో జీవకోటికి వెదజల్లు జ్ఞానపరులు. అలాంటి అవధూతలను నమ్మిన మానవులకు ఏదీ దుర్లభము కానేరదు. అవధూతలకే అవధూత అయిన శ్రీ దత్తాత్రేయ మహర్షి యందు వింత వింత చేష్టలు మాటలు గోచరిస్తాయి. జాగ్రత్త స్వప్న సుశిష్యావస్థలకు అతీతమైన స్థూల సంక్షిప్త కారణములను అధిగమించి సృష్టి స్థితిలయ వేదములనే కాంచుచున్న ముక్తుడని ఆరింపక బద్ధుడనని గాని బాధపడక బంధమని గాని దుఃఖమని గాని దుఃఖింపకమని గాని తలంపక శీతోష్ణములను సమముగా భావించుచు అగ్నివలే భక్ష్యాభక్ష్యములను భేదము వదిలి దేహ రక్షణ కొరకు వృధాశ్రమము చేయక సదా అఖండ ద్వైతానంద మునిగియుండు మహాపురుషులే అవధూతలు. ఆ పరోక్ష జ్ఞానమును కలిగిన వారు వివిధ రీతులలో చరించుచు వేరువేరు రూపాలలో ఉంటారు. జ్ఞానికి చితి లేదు గాని ఎరుక అఖండము. లేనిచో మరుగున పడెదరు. ఆ ఎరుకకి భయముగా నిత్య నిర్మల పదమైన పరిపూర్ణ సమాధిలో నుండిన వారే అవధూత. అట్లు పరిపూర్ణత పొందిన వారే అవధూత. బాలోన్మత్త పిశాచ చర్యలతో సంచరించుచు బాలుని వలె లోకములు కపటము కల్మషము ఎరుగునివాడై ఆనందించుచు మనస్సును ఉన్నతానందములో నిలిపియుంచి దేహాన్ని వదిలివేసి చరించువాడు
పిశాచ కృత్యములు చేయుచు భక్తుల హృదయమున దాగి ఉన్న సంస్కారములను వాసనలను పసిగట్టి నిర్మూలించువాడు అవధూత. అవధూతలను సామాన్య మానవులు గుర్తించలేరు. వారిని గుడ్డిగా గుర్తించిన వారికి అపరోక్షానుభూతి కరతలామలకము. అలా మనకు తెలిసిన అవధూతలలో దత్తాత్రేయుడు ఆదిపురుషుడు. ఆయనయే వివిధ రూపాలలో అవతరించుతున్నారు. ఎందరెందరో అవధూతల వలె ఈ భూమిపై వెలిసినటువంటి అనసూయాత్మజుడైన ఈ దత్తాత్రేయుడు, ఈ శ్రీ దత్తాత్రేయుడు ధనమునందు వంచ లేక, ఆస్తులయందు ఆసక్తి లేక, బంధుగణముపై ప్రేమ, కామ, క్రోధ, భేద లోపములను ఏయును ఇది కాక, కామక్రోధ భోగాలకు లొంగక, అట్టి భోగములందు చెరించు ఆహారం నందు ప్రీతి లేక, విరాగి అయి అవధూత ప్రారబ్ధవశమున తల్లికి కష్టములు కలిగినచో కరిగిపోక, అది కావాలని ఇది కావాలని యాచింపక, అడుగక, వచ్చిన దానిని తిరస్కరించక, రాని దానిని గూర్చి చింతింపక, మహాదరిద్రమే సంభవించినను తను అద్వితీయమైన అపూర్వమైన సమాధి నుండి చెలించక నిలుచువాడే అవధూత అని మన సత్యసంధుడైన దత్తాత్రేయుడు వివరించిన విధముగా అవధూతలను సామాన్య మానవులే కాదు, కొంతమంది జ్ఞానులే గుర్తించలేరు. ఓం ఓం కాంతమ్మ ఓంకారికాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారికాంతమ్మ.